నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం BA ద్వితీయ సంవత్సర విద్యార్థులకు, రాజనీతి శాస్త్ర విద్యార్థులకు ఉద్దేశించింది. 4th సెమిస్టర్లో భాగంగా భారత ప్రభుత్వం మరియు రాజకీయాల అధ్యయనం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం భారత రాజ్యాంగం యొక్క తాత్విక పునాదులు, ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మనం ఈరోజు చర్చించబోయే పాఠ్యాంశం. భారత రాజ్యాంగ చరిత్రను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఇది జాతీయోద్యమంతో ముడిపడి ఉన్న అంశం. భారత జాతీయోద్యమం ఏదైతే ప్రారంభమైందో 1857లో సిపాయిల తిరుగుబాటు నుంచి తీసుకున్నట్లయితే 1947 వరకు మనం పరిశీలించి చూసినట్లయితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత దాన్ని వేదికగా చేసుకొని జాతీయవాద నాయకులంతా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ ముందుకు పోవడం జరిగింది. ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు భారతీయులను సంతృప్తిపరచడం కోసం చేసిన చట్టాలు, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనుకోండి, ఆ తర్వాత 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటెక్ జంప్సర్డ్ సంస్కరణలు, 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు కూడా బ్రిటిష్ వారు చేసిన చట్టాలు, ప్రజాస్వామ్య విధానాలు భారతదేశం అమల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఏదైతే క్యాబినెట్ మిషన్ వచ్చిందో దాని సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అయిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన జరిగి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రిపబ్లిక్గా అవతరించింది. ఆ తర్వాత మనం పరిశీలించి చూసినట్లయితే భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ నిర్మాతలు వివిధ కమిటీల రూపంలో ఏర్పడి తమ నివేదికలను ఇచ్చి ముసాయిదా కమిటీ ముందు తమ నివేదికలు సమర్పించిన తర్వాత కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ కావడం జరిగింది. 11 సార్లు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అంటే వాదనలు అనేవి ఇచ్చిన తర్వాత మెజారిటీ తీర్మానం ఆమోదంతో వాటన్నిటిని క్రోడీకరించడం రాజ్యాంగ ముసాయిదా సంఘం చేసిన పని. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని క్రోడీకరించి ఆయన నేతృత్వంలో 7 సభ్యుల సంఘం పనిచేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ ప్రతి సమర్పించిన తర్వాత 1949 నవంబర్ 26న దాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదిస్తే 1950 జనవరి 26 నుండి అది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత పరిశీలించి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగ కోవిదులు, రాజనీతి శాస్త్రవేత్తలందరూ భారత రాజ్యాంగాన్ని పరిశీలన చేయడం అనేది జరిగింది. దాన్ని పరిశీలించి చూసినట్లయితే మన రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి ప్రవేశిక ఏదైతే ఉందో ఆ ప్రవేశిక అనేది మూలతత్వంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ అమెరికా రాజ్యాంగానికి ఏదైతే ప్రవేశిక ఉందో దాని మోడల్ అంటే నమూనాగా తీసుకొని మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ప్రవేశికను పొందుపరచడం అనేది జరిగింది. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాలను తెలియపరిచే సారాంశంగా మనం చెప్పవచ్చు. భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా దీన్ని మనం చెప్పవచ్చు. అయితే ఈ భారత రాజ్యాంగం యొక్క మూలతత్వం అనేది అంటే తాత్విక పునాదులు అనేవి ప్రవేశికలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం ప్రవేశికను కనుక పరిశీలించి చూసినట్లయితే ప్రవేశిక అనేది భారత ప్రజలమైన మేము అనే భావజాలంతో ప్రారంభమవుతుంది. భారత ప్రజలమైన మేము ఏదైతే స్టార్ట్ అవుతుందో అది భారతదేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా, సామ్యవాద దేశంగా, లౌకిక రాజ్యంగా, ప్రజాస్వామ్య రాజ్యంగా, గణతంత్ర రాజ్యంగా నిర్మించడానికి గాను దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్లో ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, మత విశ్వాసం, ఆలోచనలో స్వేచ్ఛ, సామాజిక అంశాలు, అవకాశాలు, హోదా, ప్రతిపత్తుల్లో సమానత్వానికి, వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యత, సమగ్రతల సాధనకు, సౌభ్రాతృత్వానికి పెంపొందించడానికి రాజ్యాంగ పరిషత్తు చిత్తశుద్ధితో తీర్మానించి నవంబర్ 26, 1949న మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టపరంగా మాకు మేము సమర్పించుకుంటున్నామని ఇక్కడ ప్రవేశిక తెలియజేస్తుంది. ఇక్కడ ప్రవేశిక
ప్రారంభంలోనే ప్రజలందరూ భారత ప్రజలమైన మేము అనే అంశం ఏదైతే చెప్తుందో మొదటి భావం ఏం చెప్తుంది అంటే దేశ సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లో ఉంది. అంటే ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకున్నది ప్రజలు, అది రాజ్యాంగ పరిషత్ ద్వారా, రాజ్యాంగ పరిషత్ను ప్రజలే అనుకున్నారు. కాబట్టి దాని ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రజల అంగీకారంతో జరిగింది. కాబట్టి ప్రజలు తమకు తాము సమర్పించుకున్నారని చెప్పి ఒక అంశం. రెండో అంశాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే రాజ్యాంగం ఏదైతే పేర్కొన్నట్లుగా ప్రవేశికలో పేర్కొన్న విధంగా భారతదేశాన్ని ఒక సార్వభౌమ రాజ్యంగా పేర్కొనడం అనేది జరిగింది. సార్వభౌమ రాజ్యం అని దేన్ని అంటారంటే ఒక రాజ్యం అంతర్గత వ్యవహారాల్లో కానీ విదేశీ వ్యవహారాల్లో కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడే అది సార్వభౌమ రాజ్యంగా చెప్తాం. 1947 కంటే ముందు భారతదేశం అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం. కాబట్టి భారతదేశం అనేది సార్వభౌమ రాజ్యం కాదు. ఎప్పుడైతే రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత అది సార్వభౌమ రాజ్యంగా పేర్కొనడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే రాజ్యాంగం అనేది మూల చట్టంగా అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం అనేది అమలు అయినప్పుడు అక్కడ ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాజ్యాంగ నియమాలను ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రజా అభిప్రాయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా. కాబట్టి తన అంతర్గత వ్యవహారాల్లో కానీ తన బహిర్గత వ్యవహారాలు విదేశాలతో కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఏ విదేశీ శక్తులకు తలొగ్గకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి భారతదేశం అనేది ఒక సార్వభౌమ రాజ్యం అనగా చెప్పచ్చు. రెండోది తన ప్రాదేశిక జలాలు కానివ్వండి, ప్రాదేశిక భూభాగం కానివ్వండి, తన గగనతరంలో కానీ దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం, ఏ దేశం పైన కూడా యుద్ధం ప్రకటించడం, సంధులు చేసుకునే అధికారం భారతదేశానికి స్వతంత్రంగా ఉంది. ఇతర దేశాల ఒత్తిళ్లకు లొంగకుండా ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇది సార్వభౌమ రాజ్యంగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. రెండోది పరిశీలించి చూసినట్లయితే సామ్యవాద రాజ్యం అని చెప్తున్నాం. ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ స్టేట్ అని చెప్తున్నాం. ఎందుకోసమంటే రాజ్యాంగ నిర్మాతలు ఏం చేయడం జరిగిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిశీలించి చూసినట్లయితే భారతదేశంలో తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద అనేది కేంద్రీకరించబడ్డది. ఆ సంపద కేంద్రీకరించడం వలన భారతదేశంలో పేదరికం అనేది ఎక్కువగా పెరిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే పెట్టుబడిదారీ సమాజానికి మరియు పూర్తిగా సోషలిస్ట్ రాజ్యానికి రెండింటికి మధ్య మార్గంగా వాళ్ళు ఏం చేసిందంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదిస్తూ వాళ్ళు ఏం చేసిందంటే దేశంలో నివసించే పౌరులందరికీ ప్రాథమిక హక్కులతో పాటు ఆహారము, దుస్తులు, గృహవసతి, విద్య, వైద్యం అనేది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి నిర్దేశక నియమాల్లో పేర్కొనడం అనేది జరిగింది. దాని ప్రకారం జాతీయ సంపద ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలకు సరి అయిన పద్ధతిలో పంపిణీ చేసి దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపన ఏ లక్ష్యంగా భారత ప్రభుత్వం పనిచేయాలని చెప్పి నిర్దేశక నియమాలు పేర్కొనడం జరిగింది. ఈ నిర్దేశక నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త పోకడ రాజ్యాంగ నిర్మాతలు. ఎందుకోసం అంటే రాజ్యాంగ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ప్రవేశికలో పేర్కొన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కల్పించాలి అంటే మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అందుకోసం పేదరికానికి దిగువన ఉన్న ప్రజలకు కనీస అవసరాలు అందించడం ద్వారా వారిని పేదరికంలో నుండి బయటకు తీసుకొని రావడం, ఆ తర్వాత దేశంలో నివసించే పౌరులందరికీ విద్య, వైద్యం, గృహవసతి, ఆహారం, దుస్తుల వసతి, ఆ తర్వాత సామాజిక భద్రత, ఉపాధి కల్పన, ఆ తర్వాత సహజ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని సరైన దృక్పథంతో పంపిణీ చేసి అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాతలు పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను చేర్చడం అనేది జరిగింది. అయితే
అక్కడ అవగాహన చేసుకోవాల్సినట్టు మొదట రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే పెట్టడం జరిగిందో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. ఎందుకోసమంటే బ్రిటిష్ వారి పాలనలో దోపిడీకి గురైన ప్రజలు మాతృదేశంలోనే పేదరికంలో మగ్గి బానిసలుగా బతకడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత దానికి కాంక్రీట్ షేప్, నిర్మాణాత్మక రూపురేఖలు ఇవ్వాలి అంటే సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కల్పించినప్పుడే అక్కడ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది ఈ సామ్యవాద భావనలో చెప్పడం. అందుకోసమే సామ్యవాద భావనను ఆధారం చేసుకొని సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అన్ని వర్గాల ప్రజలకు సమానంగా కల్పించాలని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత లౌకిక రాజ్యం అని చెప్తారు. లౌకిక రాజ్యం అంటే సాధారణంగా బహుళ సంస్కృతులు ఒకే రాజ్యంలో విలసిల్లినప్పుడు రాజ్యం అనేది ఏ ఒక్క మతానికో ప్రాతినిధ్యం వహించకుండా ఎవరి వైపు మొగ్గు చూపకుండా సర్వమతాలను సమానంగా ఆదరించడమే లౌకికవాదం అని చెప్తారు. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే పాశ్చాత్య దేశాల వైఖరి లౌకికవాదంపై ఏముంటుందంటే వాళ్ళు ఏమంటారంటే రాజ్యం మత వ్యవహారాలకు దూరంగా ఉండడం అని చెప్పడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఉంది, యూరోపియన్ కాన్సెప్ట్. భారతదేశానికి వచ్చేసరికంటే విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న ఈ దేశంలో రాజ్యం అనేది మెజారిటీ అని కాకుండా, మైనారిటీ అని కాకుండా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాలకు సమానంగా ఆదరిస్తుంది. అదే భారత లౌకిక తత్వం యొక్క పునాది. ఎందుకోసమంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష, ఒక్కొక్క సంస్కృతి, ఆ తర్వాత విభిన్న జాతుల ప్రజలు, విభిన్న భాషలు, విభిన్న లిపులు, దాదాపు 1625 భాషలు ఉన్నాయి భారతదేశంలో. వీటన్నిటికీ మతాలు కూడా చాలా వరకు ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులతో పాటు ఇంకా మైనారిటీ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ సమానంగా స్వేచ్ఛ ఇవ్వాలి అంటే ఎవరైనా మతాన్ని మార్చుకోవచ్చు, మత ప్రచారం చేసుకోవచ్చు, మత స్వేచ్ఛ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటితో పాటు వారికి సమాన అవకాశాలు ఇవ్వడం అనేది జరిగింది. అక్కడితో ఆగకుండా ఏం చేసిందంటే మత ప్రచారం అనేది ఇతర మతాలను విమర్శించేది కాకుండా మత ప్రచారం అనేది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ దీంట్లో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి లౌకిక రాజ్యం అనేది ఏం చెప్తుంది అంటే అన్ని మతాలకు స్వేచ్ఛను కల్పించడం అనేది జరుగుతుంది, కానీ అన్ని వర్గాల ప్రజలు ఇతర మతాల స్వేచ్ఛకు భంగం కలిగిన రీతిలో వ్యవహరించినప్పుడే లౌకికవాదం యొక్క అమలు విజయవంతంగా అవుతుందని చెప్పడం జరిగింది. భారతదేశాన్ని చూసినట్లయితే దాదాపు 70 సంవత్సరాలకు దాటి పరిశీలించి చూసినట్లయితే చాలా వరకు లౌకిక భావాలతోనే ఇక్కడ పరిపాలన అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించాల్సింది ప్రజాస్వామ్య రాజ్యం. ప్రవేశిక ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ స్టేట్ అని చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రథమంగా రాజ్యాంగంలో పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్తారు, సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. ఎవరు కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు రాజకీయంగా అవగాహన పెంపొందించుకోవడం కోసం ప్రాథమిక హక్కులను ఆధారం చేసుకొని వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేయవచ్చు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు చట్టపరమైన అంశాలు, ఇతర అంశాలు కూడా అవగాహన చేసుకొని తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనవచ్చు. రాజకీయ హక్కులు ఏవైతే ఇవ్వడం అనేది జరిగిందో ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, వీటితో పాటు విజ్ఞాపన హక్కుల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రతి పౌరుడికి ఇవ్వడం అనేది జరిగింది. అందుకోసం ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే ఎన్నికల వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అర్హత ఉన్నవాళ్ళు ఎన్నికలు నిలబడవచ్చు, పోటీ పడవచ్చు, గెలవచ్చు. పార్టీలను ఆధారం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది బట్టకడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీల పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం అక్కడ ప్రభుత్వాలు పనిచేయడం అనేది జరుగుతుంది. రెండోది ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం అనేది ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కనుక చూసినట్లయితే ఎన్నికల వ్యవస్థ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు భారతదేశాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే దాదాపు 17 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగినాయి. దాదాపు 250 సార్లకు దగ్గర రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ రకంగా మనం పరిశీలించి చూసినట్లయితే భారతదేశంలో ప్రజాస్వామ్య పరిణితిని మనం అవగాహన చేసుకోవచ్చు. అయితే ఈ ప్రజాస్వామ్యానికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ మనం పరిశీలించి చూసినట్లయితే కొన్ని సామాజిక వర్గాలు మనం పరిశీలించి చూసినట్లయితే వాళ్ళు రాజకీయ న్యాయాన్ని పొందలేకపోవడం అనేది జరిగింది, ఆర్థిక న్యాయాన్ని కూడా పొందలేకపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది విశాల దేశం కాబట్టి
విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేయాలి. ఎక్కువగా జనాభా ఉన్న దేశం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ మన ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడం అనేది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావాలి అంటే ప్రజా చైతన్యం అనేది అందుకోసమే చెప్తారు, ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ది ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తారు. నిరంతర అప్రమత్తత అనేది ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేస్తారు. ఇప్పటి వరకు మన దేశంలో చూసినట్లయితే 1951 నుండి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగిన తీరును చూసినట్లయితే భారత ఓటర్లు ఎంతో పరిణితిని చేసి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యం అనేది ఏంటంటారంటే, ఏ దేశాధినేత అయితే ఉంటాడో అతడు ప్రజల చేత ప్రత్యక్షంగా ఒక నిర్ణీత కాలానికి ఎన్నిక కావడం అనేది తప్పనిసరి. ఎందుకోసమంటే వంశపారంపర్యంగానో లేదా రాజరిక విధానం ద్వారానో, నియంత్రిత విధానం ద్వారానో అక్కడ అధికారానికి దేశాధినేత వస్తే అది గణతంత్ర రాజ్యం కాదు. గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్ అని ఎందుకు అంటారంటే, రీపబ్లిక్, ప్రజలు ఒక నిర్ణీత కాలానికి దేశాధినేతని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక రిపబ్లిక్గా ఎందుకు చెప్తారు అంటే, దేశాధినేత వంశపారంపర్యంగా ఎన్నిక కాడు, సైనిక నియంత్రితులను కుట్రల ద్వారా కూడా ఎన్నిక కావడం అనేది జరగదు. రాజ్యాంగం ప్రకారం చూసినట్లయితే, రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధినేత, దేశాధినేత రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతిని ఎన్నికల గణం, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యులు, ఢిల్లీ, పాండిచేరికి చెందిన శాసనసభలు అన్నీ కలిసి, ఆ సభ్యులందరూ కలిసి ఒక ఎన్నికల గణంగా ఏర్పడి రాష్ట్రపతిని 5 సంవత్సరాల కాలానికి కానీ ఎన్నిక కావడం అనేది జరుగుతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఉండే ప్రక్రియ. కాబట్టి భారతదేశంలో ఏదైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే ఉందో, ఇది కొన్ని విలువలకు కట్టుబడి, కొన్ని నియమాలకు కట్టుబడి, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఇది ఉందన్నమాట. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రపతి మరియు రాజ్యాంగబద్ధంగా అతడు కేంద్ర ప్రభుత్వానికి అధినేత, కానీ అతడికి పాలనలో సహకరించడం కోసం ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రిపబ్లిక్ అనేది ఏం చెప్తుంది అంటే, ప్రజలు దేశాధినేతని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఒక నిర్ణీత కాలానికి. ఇక్కడ వంశపారంపర్యంగా ఏమి ఉండదు, రాజరిక వ్యవస్థ అనేది ఏమి ఉండదు. దాన్ని రిపబ్లిక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఒకటి సార్వభౌమ రాజ్యం, రెండవది సామ్యవాద రాజ్యం, మూడవది లౌకిక రాజ్యం, నాలుగవది ప్రజాస్వామ్య రాజ్యం, ఐదవది గణతంత్ర రాజ్యం. అంటే భారత రాజ్యాంగం కనుక మనం పరిశీలించి చూసినట్లయితే, ఈ రాజ్యాంగం ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా సుదీర్ఘమైనది, విశాలమైనది. దీన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఇప్పటి వరకు మనం రాజ్యాంగ తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి భారతీయ పౌరుడిపైన ఉంది. ఎందుకోసమంటే రాజ్యాంగం అనేది ఒక మౌలిక చట్టం. ఏ దేశ పాలన కూడా నడవాలంటే రాజ్యాంగం అనేది ఒక మౌలిక చట్టం, బేసిక్ లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్తారు. దీన్ని అవగాహన చేసుకున్న పౌరులు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అయితే ప్రజా చైతన్యం అనేది రావాలి అంటే అక్షరాస్యత అనేది పెరగాల, ప్రజల రాజకీయ అవగాహన అనేది పెరగాలి అంటే విద్యావంతుల శాతం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఏ రకంగా అయితే విద్యావంతుల శాతం పెరుగుతుందో ఆ రకంగా ప్రజాస్వామ్యం పటిష్టమై కావడం అనేది జరుగుతుంది. ఇంకా మనం అవగాహన చేసుకొని చూసినట్లయితే, ఈ ప్రవేశికలో పేర్కొన్న అంశాలను కనుక పరిశీలించి చూసినట్లయితే, ప్రవేశిక ఏదైతే తత్వాన్ని పేర్కొంటుందో ఆ తత్వంని ఆధారం చేసుకొని రాజ్యాంగ కోవిదులు ఏం చెప్పడం జరిగింది అంటే, ఇది భారత రాజ్యాంగానికి మూలతత్వం, మూలమని, సారాంశమని చెప్పడం అనేది హిదాయతుల్లో అటువంటి రాజ్యాంగ కోవిదులు దీన్ని చెప్పడం అనేది జరిగింది అన్నట్లు. ఎందుకోసమంటే రాజ్యాంగం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ప్రవేశికను కనుక చూస్తే నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే స్వభావం ఎటువంటిది, ఎటువంటి లక్ష్యాలు, ఆశయాలు దీంట్లో ఉన్నాయనేది మనం చెప్పవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన మౌలిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి తాత్విక పునాదులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సిద్ధాంతపరంగా చర్చించడం వేరు, అమలు ప్రక్రియ ఏదైతే ఉంటుందో ప్రాక్టికల్గా జరిగిన
అనుభవాలను బట్టి మనం ప్రజాస్వామ్య స్థాయి ఏంది, మన ప్రజాస్వామ్యం అనేది ఎట్లా అమల్లోకి వచ్చింది ఏంది అనేది కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు, సిద్ధాంతాలు, భావనలు, రాజ్యాంగ లక్ష్యాలు, ప్రయోజనం అనేది ఈ ప్రవేశికలో చెప్పడం అనేది జరుగుతుంది. వీటిని అవగాహన చేసుకోవడానికి ప్రవేశిక ముఖ్య సాధనం అవుతుంది. ఎందుకంటే 1960లో సుప్రీంకోర్టులో ఒక కేసు వేసిండు, బారుబేరీ కేసు అని చెప్తారు. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక భాగమా కాదా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిస్థితి 73లో కేశవానంద భారతి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం అనేది జరిగింది. 1975లో ఇందిరాగాంధీ మరియు రాజనారాయణ వివాదం కానివ్వండి, 1980లో మినర్వా మిల్స్ వివాదం కానివ్వండి, ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1980 దశకంలో ఇది రాజ్యాంగ మూలతత్వాల్లో భాగమని పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగ మూలతత్వాలు ఏ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఉన్నాయని చెప్తే, ఒకటి ఉదారవాద భావాలు, అంటే ప్రజాస్వామిక ప్రక్రియ అనేది ప్రాథమిక హక్కులు ఉన్నాయి, నిర్దేశక నియమాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో ప్రత్యేకించి చూసినట్లయితే ఎన్నికల సంఘం అనేది ఉంది, ఆ తర్వాత పార్లమెంట్ అనేది ఉంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు అనేది ఉంది. వీటిని మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. వీటిని అన్నింటిని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిన రీతిలో రాజ్యాంగ యంత్రాంగాన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది స్వతంత్ర ప్రభుత్వం పనిచేస్తూ రాజ్యాంగ పరిరక్షణ చేస్తూ ప్రభుత్వాలు ఎక్కడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తాయో అక్కడ న్యాయ సమీక్ష చేస్తే చెల్లని నిర్ణయం చెప్తుంది. ఎప్పుడైనా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఉత్పన్నమైనప్పుడు కూడా అక్కడ సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమీక్షిస్తుంది. ఆ తర్వాత పౌరులకు స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమిక హక్కుల రూపంలో స్వేచ్ఛ అనేది ఎక్కువగా కల్పించిన తర్వాత రాజ్యాంగ ప్రక్రియను ఆధారం చేసుకుని పౌరులు ఎంతో స్వేచ్ఛను కూడా అనుభవించడం అనేది జరుగుతూ ఉంది. అది ఉదారవాద భావాలు చూసినట్లయితే వెస్టర్న్ డెమోక్రసీస్ అని చెప్తారు. ఆ మోడల్ మీద ఏది పార్లమెంటరీ వెస్ట్మినిస్టర్ మోడల్ అని చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని మన రాజ్యాంగ నిర్మాతలు చేస్తూ పౌరులకు ఎక్కువ స్వేచ్ఛనిస్తూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని ఏదైతే చెప్పడం జరిగిందో అది ప్రవేశికలో పేర్కొంది. అందుకోసమే భారత ప్రజలమైన మేము భారత అనే పదంతో ప్రారంభించడంతో సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలే రాజులు, ప్రజలే సార్వభౌమాధికారులు అనే భావన ఇక్కడ మనకు కలుగుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కల్పించడం అనేది ఇది సామ్యవాద నియమాలు. ఎందుకోసమంటే ఒకవైపు జమీందారులు, జాగీర్దారులు, మహారాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో దేశంలోని 80% సంపద ఏదైతే ఉంటుందో వాళ్ళు అది కాన్సన్ట్రేట్ చేయడం, కేంద్రీకృతం కావడంతో పేదరికం అనేది పెరుగుతుంది. కాబట్టి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం చేయడం కోసం రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ ఏదైతుందో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్ కల్పిస్తూ భూ సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. బ్యాంకుల జాతీయకరణ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం అనేది జరుగుతుంటుంది అన్నట్లు. కాబట్టి ఇక్కడ ఈ సామ్యవాద నియమాల్లో దీని లక్ష్యం ఏంటంటే దేశంలో పేదరికాన్ని నిర్మూలించి అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలు ఆహారం, దుస్తులు, గృహవసతి ఇటువంటివన్నీ మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి అక్కడ సామ్యవాద నియమాలు చెప్పడం జరిగింది. అందుకోసమే ఎవరైతే దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారో వాళ్ళకందరికీ రేషన్ దుస్తులు, ఆహార ధాన్యాలను తక్కువ ధరకే పంపిణీ చేయడం, ఆ తర్వాత వారికి ఉపాధి హామీ చేయడం, ఆ తర్వాత సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం చేయాలనే సంకల్పంతో ఇవన్నీ అక్కడ లక్ష్యాలతోనే ఈ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసి సామాన్య ప్రజలకు అందు చేరువలో ఇవన్నీ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జాతిపిత ఎవరైతున్నారో మహాత్మా గాంధీ, ఆయన నియమాలు కూడా రాజ్యాంగంలోని 40 ఆర్టికల్ నుండి పొందుపరచడం జరిగింది. ఎందుకోసమంటే భారతదేశం యొక్క ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని అని చెప్పడం జరిగింది. ఇక్కడ లక్ష్యం ఏంటంటే దాదాపు 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు చూసినట్లయితే దాదాపు 65% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, 35% ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలను కనుక పరిశీలించి చూసినట్లయితే అక్కడ విద్యా అవకాశాలు, పంచాయతీరాజ్ నిర్మాణం, ఆ తర్వాత మహిళా సాధికారత, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం ఇది ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ స్ట్రెంగ్తెన్ అంటే బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం అనేది జరిగింది.
ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణ కూడా దీంట్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు గాంధీ నియమాలు ఏం చెప్తాయంటే గ్రామ స్వరాజ్యం, సర్వోదయ, ఈ భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్లను కూడా ఇది అమలు చేయడం అనేది జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకోండి, అంతకంటే ముందు ఉన్న కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోండి, రకరకాల ఏదైతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేయడం జరిగిందో, వివిధ ప్రభుత్వాలు వివిధ ప్రధానమంత్రుల నేతృత్వంలో చేయడం అనేది జరిగిందో అది గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడం కోసమే. ప్రత్యేకించి పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకున్నట్లయితే ఇప్పుడు 73 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాని ద్వారా పంచాయతీరాజ్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి ఆర్థిక వనరులు, ఫైనాన్స్ కమిషన్ వనరులు దానికి అటాచ్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధిని తీసుకోవడం జరిగింది. ఇదంతా జాతిపిత మహాత్మా గాంధీ ఏదైతే విజన్ ఉందో, ఆయన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క మూలతత్వాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే రాజ్యాంగ నిర్మాతలు ఏ ఒక్క కులానికో, మతానికో, ప్రాంతానికో వైపు చూడకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రజాస్వామిక దృక్పథంతో సమానత్వ ప్రాతిపదికన, సమన్యాయ పాలన ప్రాతిపదికన హక్కులను కల్పించడం, దేశ సంపద ఏదైతున్నదో అన్ని వర్గాల ప్రజలకు న్యాయంగా పంపిణీ కావడం ఆర్థిక ప్రజాస్వామ్య ప్రక్రియ అని చెప్తారు. అది నిర్దేశక నియమాల రూపంలో పెట్టడం, ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ కల్పించి వారికి న్యాయం చేకూర్చి ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ చేయడం, ఆ తర్వాత వారి మనోభావాలకు అనుగుణంగా ఏ మతాన్ని కూడా స్వీకరించే స్వేచ్ఛనిస్తూ వాళ్లకు జీవించడానికి ఇంకా ఎక్కువ స్వేచ్ఛనివ్వడం, ఆ తర్వాత ప్రజాస్వామిక ప్రక్రియ ఏదైతే ఉంటుందో రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టి ప్రజా చైతన్యమే దానికి పునాది, దాని బేస్గా చెప్పొచ్చు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి అంటే ఎన్నికలు జరపాలి, పార్టీ ప్రజాస్వామ్యం ఉంటుంది, వివిధ పార్టీలు ఎన్నికలు నిలబడ్డ తర్వాత ప్రజలు మెజారిటీ స్థానాలు ఎన్నుకున్న తర్వాత అది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ ఏతుందో ఇది తాత్విక పునాదుల్లో చెప్పడం అనేది జరుగుతుంది. స్థూలంగా ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే భారతదేశం అనేది సార్వభౌమ రాజ్యం అనేది ఎట్లా చెప్పగలుగుతారు అని మనం చెప్పొచ్చు. సార్వభౌమ రాజ్యం అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం అంతర్గతంగా, బహిర్గతంగా. ఆ తర్వాత సామ్యవాద రాజ్యం అంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయడం. లౌకిక రాజ్యం అంటే మతం అనేది ఏది ఉందో అన్ని వర్గాల ప్రజల, అన్ని మతాలకు సమాన ఆదరణ. ప్రజాస్వామిక ప్రక్రియలో కూడా ప్రజల భాగస్వామ్యం అనేది ఉండాలి. ఆ తర్వాత గణతంత్ర రాజ్యం అంటే రాజ్యాధినేత ప్రజల చేత ఎన్నిక కావాలా, నిర్ణీత కాలానికి, వంశపారంపర్యంగా కాకుండా అనేది ఇక్కడ అవగాహన చేసుకుంటుంది. స్థూలంగా ఉదారవాద నియమాలు ఏతున్నాయో సమన్యాయ పాలన, ప్రాథమిక హక్కులను, న్యాయ సమీక్షాధికారాన్ని, సార్వజనిక యోజన హక్కులను కలిపిన గాంధీ నియమాలు ఏతున్నాయో గ్రామ స్వరాజ్య స్థాపనకు, సామ్యవాద నియమాలు సామాజిక ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కల్పించాలని చెప్తాయి. ఇది మనం స్థూలంగా రాజ్యాంగ ఇది యొక్క మౌలిక తత్వంగా మనం చెప్పవచ్చు. ఇది కేవలం BA విద్యార్థులకే కాకుండా పోటీ పరీక్షలకు ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కూడా ఎంతో ఉపయుక్తమైన పాఠ్యాంశం. థ్యాంక్ యూ.